जी। हरे హరే कृष्ण కృష్ణ. మాతాజీ సన్ ప్రభుజీ దండవత్ ప్రణామ్. మనం दंडवत। మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దాము. స్క్రీన్ షేర్ చేస్తా. हरे कृष्ण माता जी धन्यवाद प्रणाम। హరే हरे కృష్ణ कृष्ण ప్రభు. माता जी। దండవత్ हरे ప్రణామ్. कृष्ण హరే माता जी, కృష్ణ. दंडवत प्रणाम। हरे कृष्णा హరే माता जी కృష్ణ. दंडवत प्रणाम माता जी। హరే కృష్ణ ప్రభు. దండవత్ ప్రణామ్. స్క్రీన్ కనిపిస్తుందా అందరికి? ఎస్ మాతాజీ కనిపిస్తుంది. వినిపిస్తుంది మాతాజీ. हरे कृष्ण माता जी। హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. సో మనం మంగళాచరణ हरे చేసుకొని कृष्ण స్టార్ట్ माता जी। చేద్దాము. హరే కృష్ణ మాతాజీ. ఓం అజ్ఞాన తిమిరాంతస్య జ్ఞానాంజనశలాకై ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగరజాతాం సహగణ రఘునాథాన్వితం తం సజీవం साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णकरुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तु ते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नम ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्येश्वरम्। श्री श्री राधा मदन मोहन की जय। श्री श्री गौरनिताई की जय। श्री श्री जगन्नाथ बलराम सुभद्रा मैया की जय। पतित पावन श्रीला प्रभुपाद की जय। अंतकोटि वैष्णव वृंद की जय। సో మనం ఏ శ్లోకంలో ఉన్నాం భగవద్గీత? 17, 18th 18, 19 అయింది మాతాజీ. 18th మాతాజీ. 18 19 కూడా అయింది కదా మాతాజీ? 19th వరకు 19th అయింది. అయింది. 19th వరకు అయింది మాతాజీ. 19th వరకు అయింది. 20th నుంచి మనం ఈరోజు మాట్లాడుకుందాం. యాక్చువల్గా 19th లో ఏం చెప్పారో ఎవరైనా చెప్పగలరా? ఆ, గుర్తుందా, మర్చిపోయారా? కర్మఫలాల పట్ల ఆసక్తి లేకుండా కర్మం చేయాలి, ఫలితం భగవంతుడే ఇస్తాడు అని చెప్పారు మాతాజీ. తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హి ఆచరన్ కర్మ పరమాప్నోతి పురుషః అని చెప్పారు. అంటే కర్మఫలాల మీద ఆ, ఆసక్తి లేకుండా మన డ్యూటీ లాగా చేయమని చెప్పారు. ఆ, అప్పుడు డిటాచ్మెంట్ తో చేయడం వల్ల మనం కృష్ణుని అటైన్ చేస్తాం, పొందుతామని చెప్పారు అనమాట. అంటే ఇక్కడ కృష్ణ ఏం చెప్తున్నారంటే మనం మన అటాచ్మెంట్ లేకుండా చేయాలి. మనకి వైదిక సంస్కృతిలో ఏమేం చెప్పారో అవన్నీ చేయాలని చెప్తున్నారు. సో ఎవరైతే ఇలాంటి గొప్ప గొప్ప పర్సనాలిటీస్ వాళ్ళ ప్రిస్క్రైబ్ డ్యూటీస్ ఎలా రాజుల్లాగా ఎలా చేశారో
వాళ్ళ రాజ్యాల్ని ఎలా పరిపాలించారు, ఆ, అంటే వాళ్ళకి మెటీరియల్ ఫెసిలిటీస్ మీద అట్రాక్షన్ లేకుండా వాళ్ళ రాజ్యాలు పరిపాలించారు, వాళ్ళ డ్యూటీని రెస్పాన్సిబుల్గా చేశారని చెప్పారు. అయితే అటాచ్మెంట్ లేకుండా ఆ, ఉండడం అంటే ఇర్రెస్పాన్సిబుల్ గా ఉండడం కాదని చెప్పారు. అంటే ఇప్పుడు మనకి రెస్పాన్సిబిలిటీ అంటే అటాచ్మెంట్ ఉండకూడదు, అంటే మన బాధ్యత అని దాని మీద అటాచ్ అవ్వకూడదు, అలా అని డిటాచ్మెంట్ అని ఇర్రెస్పాన్సిబుల్ గా కూడా ఉండకూడదు అనమాట. అంటే డిటాచ్మెంట్ గా ఉంటున్నాను కాబట్టి నేను ఈ పని చేయట్లేదు అని కూడా అనకూడదు అనమాట. సో ఎలా అయితే మనకి రాజర్షీస్ ఎలా ఎగ్జాంపులరీ పర్సనాలిటీస్ ఎలా మనకి టీచ్ చేశారో, వాళ్ళ డ్యూటీస్ ఎలా డిటాచ్మెంట్ తో చేశారో అలా చేయాలని చెప్తున్నారు అనమాట. సో ఇప్పుడు అర్జునకి వినిపిస్తుందా నేను చెప్పేది? వినిపిస్తుంది మాతాజీ. ఆడియో క్లియర్ గానే ఉంది కదా? ఓకే. సో అయితే అర్జున ఈ క్వశ్చన్ అడుగుతారనమాట. సరే కృష్ణ, ఇంత ఇంత చెప్తున్నావు గొప్ప గొప్ప పర్సనాలిటీస్ గురించి, ప్రిస్క్రైబ్ డ్యూటీస్ అటాచ్మెంట్ లేకుండా చేసేవాళ్ళు, మెటీరియల్ రిజల్ట్స్ మీద అటాచ్మెంట్ లేకుండా చేసేవాళ్ళు, భౌతికమైన ఫలితాల గురించి ఆలోచించకుండా చేసేవాళ్ళు చాలా మంది ఎగ్జాంపుల్స్ ఉన్నారు అని అంటున్నావు కదా, ఒకళ్ళని చెప్పు అని అడుగుతారనమాట అర్జున. సో ఎవరైతే కంప్లీట్ గా వాళ్ళ డ్యూటీస్ ని అటాచ్మెంట్ లేకుండా చేసిన వాళ్ళ ఎగ్జాంపుల్స్ చెప్పమని అడిగారు అర్జున. ఇంకా కృష్ణ 20th శ్లోకాలో చెప్తున్నారు. ఏం చెప్తున్నారు చూద్దాం, నేను స్క్రీన్ షేర్ చేస్తాను. సో కర్మయోగ ఎలా అనిపిస్తుంది అందరికి? కష్టంగా ఉందా లేకపోతే అర్థమవుతుందా? అర్థమవుతుంది మాతాజీ, ఆచరించేకి నిదానం పడుతుంది మాతాజీ. ఆచరించడం యాక్చువల్ గా చెప్పాలంటే కర్మయోగ జ్ఞానయోగ కన్నా భక్తి యోగ చాలా ఈజీగా అర్థం అవడంలో, ప్రాసెస్ ఫాలో అవడంలో చాలా ఈజీగా ఉంటాయి. కాకపోతే మనకి ఏంటంటే ప్రాబ్లమ్, మనకి మెటీరియల్ అటాచ్మెంట్ ఉంటుంది, ఫాల్స్ ఈగో ఉంటుంది. ఫాల్స్ ఈగో అంటే మనం బాడీతో ఐడెంటిఫై చేసుకుంటాము. ఇవన్నీ లేకపోతే మనకి భక్తి యోగా చేయడం చాలా ఈజీ అన్నమాట. అవును మాతాజీ. ఓపెన్ చేస్తాను ఈ పీడిఎఫ్ ఒకటి. స్క్రీన్ కనిపిస్తుందా? అనిపిస్తుంది. ఇస్తుంది మాతాజీ. కర్మణైవ హి సంసిద్ధిం కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాదయః లోకసంగ్రహమేవాపి లోకసంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. కర్మణైవ హి సంసిద్ధిం కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాదయః జనకాదయః లోకసంగ్రహమేవాపి లోకసంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. సంపశ్యన్ కర్తుమర్హసి. అలాగే. ఓకే. ఎవరైనా శ్లోక రిసైట్ చేస్తారా? హ్యాండ్ రైజ్ చేయండి శ్లోక రిసైట్ చేసేవాళ్ళు. పావని మాతాజీ శ్లోక రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ చదవండి. కర్మణైవ హి సంసిద్ధి మాస్థితా జనకాదయః లోక సంగ్రహమేవాసి సంపశ్యన్ కర్తుమర్హసి. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సుజాత మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. జనకుడు వంటి మహారాజులు కేవలం విద్యుక్త ధర్మములను నిర్వర్తించట ద్వారానే పరిపూర్ణత్వమును పొందగలిగిరి. అందుచే జనసామాన్యమునకు బోధించు నిమిత్తమై తప్పక నీవు నీ కర్మను చేయవలెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఇందిరా మాతాజీ మీరు భాష్యం చదవండి.
హరే కృష్ణ మాతాజీ, దండోత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ, ఒక్క నిమిషం. మాతాజీ బుక్ లోని చదివేనా? మీరు ఎక్కడి నుంచి అని చదవండి, నేను ఇది అయితే షేర్ చేస్తాను అందరికి కావాలి కదా. చదవండి మాతాజీ. భాష్యం. శ్రీల ప్రభుపాదికి జై. జనకుని వంటి మహారాజులందరూ ఆత్మానుభూతిని సాధించినట్టి మహాత్ములు కనుక వారికి వేద నిర్దేశములను కర్మను ఆచరించనవసరం లేదు. ఏమైనను సామాన్య జనులకు ఉదాహరణను నెలకొల్పుట కొరకై వారు విద్యుక్త ధర్మములు నెరవేర్చిరి. జనక మహారాజు సీతాదేవికి తండ్రి మరియు శ్రీరామచంద్రునికి మామగారు. అతడు గొప్ప భగవద్భక్తునిగా ఆధ్యాత్మిక స్థితిలో నెలకొని ఉన్నప్పటికీ మిథిలా నగరమునకు అంటే బీహార్ రాష్ట్రము మహారాజుగుట చేత విద్యుక్త ధర్మమును ఎట్లు ఆచరించవలనో తన ప్రజలకు స్వయంగా బోధించవలసి ఉండెను. శ్రీకృష్ణ భగవానునకు మరియు అతని శాశ్వత మిత్రుడైన అర్జునునకు కురుక్షేత్ర సంగ్రామంలో యుద్ధము చేయని అవసరము లేదు. కానీ సత్వాక్కులు లేక వాదములు విఫలమైనచో హింస కూడా అవసరమేనని సామాన్యులకు బోధించుట కొరకే వారి యుద్ధము చేసిరి. కురుక్షేత్ర యుద్ధారంభముకు మునుపు యుద్ధమును నివారించుట కొరకే అన్ని రకముల ప్రయత్నములు జరిగెను. సాక్షాత్ భగవానుడే యుద్ధమును నివారించుటకు ప్రయత్నించినను ప్రతిపక్షము యుద్ధము చేయుటకే నిశ్చయించుకును. న్యాయసమ్మతమైన అట్టి విషయములో యుద్ధము తప్పనిసరి అయ్యను. కృష్ణ చైతన్యవంతునికి భౌతిక జగత్తు విషయములందు ఎటువంటి ఆసక్తి లేకపోయినను జనులు ఏ విధంగా జీవించవలనో మరియు ఏ విధంగా కర్మ చేయవలనో బోధించుట కొరకై అతడు అట్టి కర్మలలో నెలకొనను. కృష్ణ చైతన్యములో అనుభవజ్ఞులైన వ్యక్తులు ఇతరులు తమను అనుసరించినట్లుగా వర్తింతురు. ఈ విషయము తర్వాతి శ్లోకములో వివరించబడింది. థ్యాంక్ యూ మాతాజీ, దండవత్ ప్రణామం మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ, హరే కృష్ణ. సో అయితే ఆన్సర్ ఏంటి? జనక మహారాజ్ అన్నమాట. అర్జునుడు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తున్నారు అనమాట కృష్ణ. అలాంటి వాళ్ళు ఎవరున్నారు అంటే జనక మహారాజ్ ని ఎగ్జాంపుల్ గా చెప్తున్నారు. సో జనక్ మహారాజ్ లాంటి వాళ్ళు స్పిరిచువల్ పర్ఫెక్షన్ అటైన్ చేశారనమాట. అంటే ఆయన కర్మ చేస్తారు, మిగతా వాళ్ళకి ఎగ్జాంపుల్ గా ఉండడానికి చేస్తారు. ఆయనకు అవసరం లేదు. యాక్చువల్గా ఆయన స్పిరిచువల్ గా ఎలివేటెడ్ పర్సన్, అంటే ఆధ్యాత్మికంగా ఉన్నత స్థానంలో ఉన్నారు. అయినా సరే ఆయన డ్యూటీ చేస్తారనమాట. ఆయనకి డ్యూటీ చేయాల్సిన అవసరం లేదు, కానీ చేస్తారు. ఎందుకంటే మిగతా వాళ్ళు ఆయన్ని అనుసరిస్తారు కాబట్టి ఆయన చేస్తున్నారని చెప్తున్నారు అనమాట. జనక మహారాజ్ అంటే ఎవరు? సీతాదేవి తండ్రి గారు, శ్రీరామచంద్రుడికి మామగారు అన్నమాట. సో ఆయన ప్రిస్క్రైబ్ డ్యూటీస్ రెస్పాన్సిబిలిటీతో చేస్తారనమాట, బాధ్యతతో చేస్తారు. అలా ఆయన పర్ఫెక్షన్ అటైన్ చేశారనమాట. ఇంకా పర్ఫెక్షన్ అటైన్ చేసినా కూడా ఆయన స్పిరిచువల్ గా పర్ఫెక్ట్ అయినా సరే మిగతా జనాలు ఉంటారు కదా, వాళ్ళకి ఎగ్జాంపుల్ గా ఉదాహరణగా ఉండడానికి చేస్తారనమాట. అంటే జనరల్ గా జనక మహారాజ్కి కర్మయోగా చేయాల్సిన అవసరం లేదు. ఆయన భక్తి యోగా మార్గంలో ఉన్నారు కాబట్టి, ఆయన మూడ్ డివోషనల్ సర్వీస్ కాబట్టి ఎక్స్టర్నల్ గా ఆయన ఈ డ్యూటీస్ అన్ని చేయాల్సిన అవసరం లేదు. కానీ మిగతా కామన్ పీపుల్ కి ఉదాహరణగా ఉండడానికి చేస్తారనమాట. అంటే భక్తి యోగాకి కర్మయోగాకి కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి అన్నమాట. అంటే భక్తి యోగా అంటే డివోషన్ తో చేస్తారు, కర్మయోగా అంటే రిజల్ట్స్ ఆఫర్ చేస్తారనమాట. కర్మ చేసి రిజల్ట్స్ ఆఫర్ చేస్తారనమాట కృష్ణకి. మేజర్ డిఫరెన్స్ ఏంటంటే కర్మయోగాకి భక్తి యోగాకి, కర్మయోగి ఏం చేస్తారంటే కర్మ చేస్తారు, అంటే ప్రిస్క్రైబ్ డ్యూటీ చేస్తారు. అంటే ప్రిస్క్రైబ్ డ్యూటీ అంటే వాళ్ళకి ఏది న్యాచురల్ గా వస్తుందో వాళ్ళు, అంటే వర్ణాశ్రమ ప్రకారం కానీ లేదంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ప్రకారం కానీ చేస్తారు. అంటే ఇప్పుడు మనకి ఇంతకుముందు వర్ణాశ్రమాలు ఉండేవి. అంటే మనకి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని ఉండేది. సో వర్ణాశ్రమ ప్రకారం ఇప్పుడు క్షత్రియ అంటే వాళ్ళు రూలింగ్ చేయాలన్నమాట, ప్రజల్ని కాపాడాలి, అడ్మినిస్ట్రేషన్ చేయాలి, ఇవన్నీ చేయాలి. సో అది వాళ్ళ డ్యూటీ అన్నమాట. అంటే వాళ్ళ డ్యూటీ కాబట్టి వాళ్ళు చేస్తారు. లేదంటే ఇప్పుడు మనం ఇప్పుడు తీసుకున్నట్టయితే కొంతమందికి కొన్ని యాక్టివిటీస్ చేయడం ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి డ్రాయింగ్ చేయడం ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి వంట చేయడం ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి జాబ్ చేయడం ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి లీడింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని లీడ్ చేయటం అలాంటి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఆ ఇంట్రెస్ట్ ప్రకారం వాళ్ళ డ్యూటీ చేస్తారు. అంటే వాళ్ళు ప్రిస్క్రైబ్ డ్యూటీ చేస్తారు, వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారం చేస్తారు, అంటే కర్మ చేస్తారు. ఆ వాళ్ళకి ఏదైతే న్యాచురల్ గా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందో అది చేస్తారు. అంటే వాళ్ళకి నచ్చిన పని చేస్తారు, వాళ్ళు చేయగలిగిన సామర్థ్యం ఉన్న పని చేస్తారు, రిజల్ట్స్ ని కృష్ణకి ఆఫర్ చేస్తారు అనమాట. ఎవరైతే మాట్లాడట్లేదో వాళ్ళు మ్యూట్ లో ఉండండి.
సో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న పని, వాళ్ళ వర్ణాశ్రమ ప్రకారం వచ్చిన పని, లేదంటే వాళ్ళకి సామర్థ్యం ఉన్న పని చేస్తారు. లాస్ట్ లో కృష్ణకి ఆఫర్ చేస్తారనమాట ఆ కర్మని. అంటే వాళ్ళకి అటాచ్మెంట్ ఉంటుంది, ఈ పని చేయాలి అనే అటాచ్మెంట్ ఉంటుంది. కొంతమందికి ఎలా అయితే బొమ్మలకు గీయడం ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఎలా అయితే వంట చేయడం ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఆ, ఒక కంపెనీ పెట్టి ఆ కంపెనీ లీడ్ చేయాలని ఉంటుంది. అట్లా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న పని, వాళ్ళకి అటాచ్మెంట్ ఉంటుంది అనమాట. వాళ్ళకి అది చేయడం ఇష్టం అనమాట, అది చేస్తారు. వాళ్ళకి సామర్థ్యం కూడా ఉంటుంది కాబట్టి చేస్తారు. కానీ ఎట్ ద ఎండ్ వాళ్ళు ఆ రిజల్ట్స్ ని కృష్ణకు ఆఫర్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే, నేను మీ ఇంటికి వచ్చాను అనుకోండి, మీ ఇంట్లో ఆల్రెడీ గులాబ్ జామున్స్ ఉంటాయి. సో మీరు నేను రాగానే ఆ గులాబ్ జామ్ పెడతారనమాట. అది కర్మయోగా అన్నమాట. అంటే భక్తి యోగా అంటే ఏంటంటే, నేను మీ ఇంటికి వస్తాను, నాకు ఏది ఇష్టం, నాకు గులాబ్ జామున్ ఇష్టం ఉండకపోవచ్చు, నాకు లడ్డు ఇష్టం అనమాట. అంటే మీ ఇంట్లో గులాబ్ జామున్ ఉన్నా సరే, మీరు నాకు ఇష్టమని లడ్డు తయారు చేసి పెడతారనమాట. సో అది భక్తి యోగా అన్నమాట. అంటే కర్మయోగాలో మనకి ఏదైతే ఇష్టం ఉంటుందో అది చేస్తాము, రిజల్ట్స్ కృష్ణకు ఆఫర్ చేస్తాము. సో అయితే ఆ, ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు కృష్ణకి లడ్డు ఇష్టమైతే మీరు కృష్ణకి లడ్డు తయారు చేసి పెట్టి అది ఆఫర్ చేస్తారు. లేదంటే మీరు ఏం చేస్తారు, ఓకే ఈ రోజు నాకు గులాబ్ జామున్ తినాలని ఉంది, సో నేను ఈ గులాబ్ జామున్ చేస్తాను, అది కృష్ణకి ఆఫర్ చేస్తాను, తర్వాత నేను తీసుకుంటాను అని అనుకుంటారు. అది కర్మయోగా అన్నమాట. భక్తి యోగా అంటే కృష్ణకి ఏది ప్లీజింగ్ గా ఉంటుందో అది ముందు నుంచే చేస్తారనమాట. రిజల్ట్స్ ఆఫర్ చేస్తారు, యాక్టివిటీయే కృష్ణకి ఇష్టమైన చేస్తారనమాట. అంటే కృష్ణ ఏది ఏ ఏది ఇష్టపడతారో అదే మీరు చేస్తారనమాట. అది ఇంకా అది ఆఫర్ చేస్తారు కూడా భక్తి యోగాలో. సో యాక్టివిటీయే కృష్ణ కోసం చేస్తారనమాట. ఇక్కడ కర్మయోగాలో యాక్టివిటీ, మీకు ఇష్టమైన యాక్టివిటీ చేస్తారు, మీ ప్రిస్క్రైబ్ డ్యూటీ చేస్తారు, మీకు ఏదైతే ఇంక్లినేషన్ ఉంటుందో అది చేస్తారనమాట. సో అది కర్మయోగాకి భక్తి యోగాకి డిఫరెన్స్. సో భక్తి యోగా అంటే మనం ఆ, ముందు యాక్టివిటీయే కృష్ణకి ప్లీజింగ్ గా చేస్తాము. ఆ, కర్మయోగా అంటే మన కర్మ, మనకి ఇష్టమైన కర్మ చేస్తాము, కృష్ణకి ఎట్ ద ఎండ్ కృష్ణకి ఆఫర్ చేస్తాం అనమాట రిజల్ట్స్ మీద అటాచ్మెంట్ లేకుండా చేస్తాం అనమాట. సో డిఫరెన్స్ అర్థమైందా క్లియర్ గా? మాతాజీ. ఒకసారి చెప్పండి మాతాజీ. అర్థమైంది. మళ్ళీ ఒకసారి చెప్పనా? సో అయితే మనం భక్తి చెప్పండి. యోగాకి కర్మయోగాకి కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి అన్నమాట. సో కర్మయోగా అంటే మనకి ఇష్టమైన పని చేస్తాము, కానీ కృష్ణకి ఆఫర్ చేస్తాం అన్నమాట రిజల్ట్స్ ని. అంటే మనకి ఫలితాల మీద అటాచ్మెంట్ ఉండకూడదు కాబట్టి మనం ఫలితాన్ని కృష్ణకి ఆఫర్ చేస్తాం అన్నమాట. సో భక్తి యోగాలో ఏంటంటే, మనం ఏదైతే కృష్ణకి ప్లీజింగ్ గా ఉంటుందో అది చేస్తాం అన్నమాట. అంటే బిగినింగ్ లోనే కృష్ణ వచ్చేస్తారు. కర్మయోగాలో ఏంటంటే, మనం ప్రిస్క్రైబ్ డ్యూటీ, ఇది వేదాల ప్రకారం మనం ఈ పని ఇలా చేయాలి, ఈ ప్రాసెస్ ఇలా ఉంటుంది కాబట్టి, లేదంటే నాకు ఇంట్రెస్ట్ ఉన్న పని నేను చేస్తాను, ఎట్ ద ఎండ్ కృష్ణకి ఆఫర్ చేస్తాను అని అనుకుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇప్పుడు గులాబ్ జామున్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మనం జనరల్ గా మనం కృష్ణకి ఆఫర్ చేసి తినాలి అనేది మనకి వేదాల నుంచి వస్తుంది. భగవంతుడికి ఆఫర్ చేయాలి, మన యజ్ఞ చక్రం చూసుకున్నాం కదా. సో యజ్ఞ చక్రంలో మనకి చెప్పారు కదా, ఇలా మనకి రెయిన్స్ నుంచి గ్రెయిన్స్ వస్తాయి, గ్రెయిన్స్ నుంచి గ్రెయిన్స్ మళ్ళీ మనం భగవంతుడికి ఆఫర్ చేస్తాం, భగవంతుడి నుంచే ఈ నాలెడ్జ్ వస్తుంది. వేదాలు వస్తాయి, వేదాల్లో ఏం చెప్పారు, మనకి యజ్ఞం చేయమని చెప్పారు. యజ్ఞం అంటే సాక్రిఫైస్ అన్నమాట. సాక్రిఫైస్ చేయడం వల్ల మనకి రెయిన్స్ వస్తాయి, రెయిన్స్ వల్ల గ్రెయిన్స్ వస్తాయి, వాటిని మనం కన్జ్యూమ్ చేస్తాము, కానీ మనం భగవంతుడికి ఆఫర్ చేస్తాం అన్నమాట మనం అవి తీసుకునే ముందు. సో ఆ యజ్ఞ చక్రం ప్రకారం ఆ కర్మ అనేది డ్యూటీ ప్రకారం చేస్తాము, కానీ ఫలితాలని భగవంతుడికి ఆఫర్ చేస్తాం అన్నమాట. సో ఎలా అయితే మనకి ఇష్టమైన ఫుడ్ వండుకొని తిని మనం భగవంతుడికి ఆఫర్ చేసి లాస్ట్ లో భగవంతుడికి ఆఫర్ చేస్తాం, కానీ ఇనీషియల్ గా మనకి ఏముంటుంది ఇంట్రెస్ట్, మనకి ఇష్టమైనది చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. నాకు ఇష్టమైన స్వీట్ చేసుకుంటాను, కానీ నేను భగవంతుడికి ఆఫర్ చేసి ప్రసాదం తీసుకుంటాను, అది కర్మయోగ. లేదు, మనం భక్తి యోగాలో ఏం చేస్తామంటే, కృష్ణకి ఏది నచ్చుతుందో అది తయారు చేస్తాము, అది ఫలితాన్ని ఆటోమేటిక్ గా మన కృష్ణకి కూడా ఆఫర్ చేస్తాము. అది ముందు నుంచే ఉంటుంది అనమాట. బిగినింగ్ నుంచే ఆ, కృష్ణాని మనం తలుచుకుంటాం, బిగినింగ్ నుంచే కృష్ణకి ఆఫర్ చేయాలనే ఇంటెన్షన్ తో చేస్తాం కాబట్టి కృష్ణ బిగినింగ్ నుంచే ఉంటారన్నమాట. కర్మయోగంలో మనం రిజల్ట్స్ వచ్చినప్పుడు, అది ఆఫర్ చేసేటప్పుడు మాత్రమే కృష్ణ మనం ఇంట్రడ్యూస్ అవుతారు అక్కడ కర్మయోగాలో. అది డిఫరెన్స్ అన్నమాట. హరే కృష్ణ మాతాజీ, చిన్న డౌట్. ఇప్పుడు ఇది మనం భగవంతుడి కర్మయోగంలో చేసే పని మనం అది ఆయనకు ఆఫర్ చేసి తిన్నా అది ఆ కర్మ, అది ఆ ఫలం మనకి దక్కుతుందమ్మా? అదే మతలబ్ దాన్ని ఏమంటారు, దానిలో చిక్కుకుంటామా మనము?
కర్మ ఫలితాల్లో చిక్కుకోం మాతాజీ. కాకపోతే అంత భక్తి యోగా అంత శ్రేష్టమైనది కాదు. అంటే ఇప్పుడు ఎలా అయితే మనకి భగవంతుడి మీద నమ్మకం లేని వాళ్ళకి స్టెప్ బై స్టెప్ ఎలా చెప్తామో, అది కర్మయోగా నుంచి మనం చేయాల్సింది భక్తి యోగా అనేది డెవలప్ అవుతుంది అనమాట మనకి. కర్మయోగా చేయడం వల్ల అల్టిమేట్ గా మనకి భక్తి యోగా మార్గంలోకి వెళ్తాం అనమాట. సో ఎందుకంటే చాలా వరకు కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి, కొన్ని కొన్ని చిన్న చిన్న మార్పులు అనేవి ఆటోమేటిక్ గా అయిపోతూ ఉంటాయి అనమాట. మనకి భక్తి యోగాకి వెళ్ళిపోతాం అనమాట. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనుకోవచ్చు మీరు. అదే అదే మాతాజీ. అంటే ఇప్పుడు ఉమ్, మనం ఫెస్టివల్స్ అప్పుడు మనకి కృష్ణాకి నచ్చినవి చేసి ఆఫర్ చేస్తాము. మామూలు రోజుల్లో మనకి ఇంట్లో ఏముంటే అవి కూరగాయలు అవి మనం వండేసి పెడుతుంటాం కదా. అది ఉమ్, అందుకే డౌట్ వచ్చింది మాతాజీ, అందుకే అడుగుతున్నాను. అవును అవును హరే మాతాజీ, కృష్ణ. కర్మయోగా చేసినా కూడా మంచిదే. అంటే మనం అసలు ఏమీ తెలియని వాళ్ళకి, ఇప్పుడు మామూలుగా ఏబిసిడీలు కూడా రాని వాళ్ళకి సెంటెన్స్లు చెప్తే కష్టం కదా. సో అందుకని స్టెప్ బై స్టెప్ వెళ్ళమని చెప్తారు. సో మన కర్మయోగా చేసేది కూడా భక్తి యోగా మార్గంలోకి వెళ్ళడానికే. అసలు ఏమీ చేయకుండా ఉండేదానికన్నా కర్మయోగా చేయడం చాలా మంచిది. అందుకనే మనకి ఈ ప్రాసెస్లన్నీ ఇస్తారనమాట. ఈ వేదాలు ఇవన్నీ ఎందుకు ఇస్తారంటే, అసలు ఏమీ తెలియని వాళ్ళకి ఒక పద్ధతి అనేది తెలుస్తుంది. ఆ పద్ధతి వల్ల వాళ్ళకి భగవంతుడి మీద అట్రాక్షన్ అనేది డెవలప్ అవుతుంది. దానివల్ల వాళ్ళు భక్తి యోగాకి చేరుకుంటారు అనేది సారాంశం అన్నమాట దానికి. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో మనం ఇలా కర్మ చేయడం వల్ల, ప్రిస్క్రైబ్ డ్యూటీస్ చేయడం వల్ల మన ఇంక్లినేషన్, మన వర్ణ ఆశ్రమ ప్రకారం మనం రిజల్ట్స్ కి అటాచ్ అవ్వకుండా మనం ఆ, భగవంతుడికి ఆఫర్ చేస్తాము. అది కర్మయోగా. సో ఈ కృష్ణ ఇక్కడ మనకి ఈ శ్లోకాలు ఏం చెప్తున్నారంటే, కర్మణైవ హి సంసిద్ధిం అంటున్నారు. అంటే ఎవరైతే పర్ఫెక్షన్, కర్మ ద్వారా పర్ఫెక్షన్ అయిన వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు ఎందుకు కర్మ చేస్తారంటే, పర్ఫెక్షన్ అయిన తర్వాత కూడా వాళ్ళు కర్మ పర్ఫామ్ చేస్తారు. ఎందుకు చేస్తారంటే, మిగతా వాళ్ళకి, ఎవరైతే భక్తి యోగాకి రెడీగా లేరో వాళ్ళకి ఎగ్జాంపుల్ సెట్ చేయడానికి చేస్తారనమాట. సో భక్తి యోగా గురించి భాగవతంలో కూడా ఒక డెఫినేషన్ ఉంటుంది. మనం ఒకసారి చూద్దాం. ఆ భాగవతంలో ఫస్ట్ క్యాంటోలో సెకండ్ చాప్టర్ లో 6th శ్లోక ఉంటుంది. ఇది చాలా ఫేమస్. దీంట్లో ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. భక్తి యోగా అంటే ఏంటి అసలు అనేది మనం తెలుసుకోవచ్చు. నేను స్క్రీన్ షేర్ చేస్తాను, ఒక్క నిమిషం. అనిపిస్తుందా స్క్రీన్? కనిపిస్తుంది మాతాజీ. ఓకే, ఈ శ్లోకం ఒకసారి రిసైట్ చేసుకుని దీని మీనింగ్ చూద్దాము. దాన్ని బట్టి మీకు కూడా అర్థమవుతుంది అసలు ఏంటి భక్తి యోగా అనేది. సవై పుంసాం పరో ధర్మో సవై పుంసాం యతో భక్తిరథోక్షజే యతో అహైతుకీ అప్రతిహత యయాత్మా సుప్రసీదతి సవై పుంసాం పరో ధర్మో యతో భక్తిరథోక్షజే అహైతుకీ అప్రతిహత యయాత్మా సుప్రసీదతి. ఓకే, అయితే ఒకళ్ళిద్దరి చేత రిసైడ్ చేపిద్దాము. మాతాజీ ఎన్ అని ఉంది, ఎవరు రిసైడ్ చేయండి మాతాజీ? మాతాజీ ఆర్ ప్రభుజీ నాగలతండి. రిసైడ్ చేయండి మాతాజీ. సవై పుంసో పరో ధర్మో యతో భక్తిరదోక్షజ అహైతుకి అప్రతిహత యయాత్మా సుప్రసీదతి. థ్యాంక్ యూ మాతాజీ. ఉషారాణి మాతాజీ మీరు కూడా రిసైడ్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ చేయండి. శ్లోక చేయమంటారా? శ్లోకాన్ని మాతాజీ. సవై పుంసాం పరో ధర్మో యతో భక్తి రథోక్షజే అహైతుకి అప్రతిహత యయాత్మ సుప్రసీదతి. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. శైలత మాతాజీ. పెట్టుకోలేదు మాతాజీ, అందుకే. పర్వాలేదు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. రిసైడ్ చేయండి మాతాజీ. పరో ధర్మో యతో భక్తి రథోక్షజే అహైతుకి అప్రతిహత యయాత్మా సుప్రసిద్ధతి. థ్యాంక్ యూ మాతాజీ.
హరే సో కృష్ణ సవై మాతాజీ. పుంసాం పరో ధర్మో యతో భక్తిర్ అధోక్షజే అహైతుకి అప్రతిహత యయాత్మ సుప్రసీదతి అని చెప్తున్నారు. అంటే ఏం చెప్తున్నారంటే పరో ధర్మ అనేది ఏంటి, అందరికీ సవై పుంసాం అందరూ మానవులకి ఆ, ఒకే ఒక పరో ధర్మం ఉంటుందంట. అదేంటంటే సమస్త మానవులకి ఉన్నతమైన ధర్మం యథో భక్తిర్ అధోక్షజే, అంటే అధోక్షజుడు పట్ల భక్తి అని చెప్తున్నారు అనమాట. అందరు మ్యూట్ లో ఉండండి, ఒక నిమిషం మ్యూట్ చేస్తా. ఓకే. సో అందరికీ పరోధర్మం ఏంటంటే అధోక్షజ పట్ల భక్తి అని చెప్తున్నారు అనమాట. అధోక్షజ అంటే కృష్ణుడు. సో మానవ జీవితం పరమ లక్ష్యం ఏంటంటే కృష్ణుడు భక్తి చేయడం అన్నమాట. సో ఈ శ్లోకంలో అది చెప్తున్నారు. అందరికీ ప్రతి వాళ్ళకి ఒక ఉన్నతమైన ధర్మం పరోధర్మం ఏంటి అంటే అధోక్షజుడి పట్ల భక్తి అని చెప్తున్నారు అనమాట. అది కూడా ఎలా ఉండాలంటే హైతుకి అప్రతిహత అని చెప్తున్నారు. హైతుకి అంటే కారణం ఏమి ఉండకూడదు అనమాట. అంటే స్వలాభం కోసం చేయకూడదు. ఏదో ఒక లాభం కోసం చేసేది భక్తి కాదనమాట. అంటే అన్మోటివేటెడ్ మనకి ఒక దీని వల్ల ఇది చేస్తున్నాం. మనకి జనరల్ గా భౌతిక ప్రపంచంలో ఏదైనా పని చేస్తున్నామంటే దానికి రిజల్ట్ ఇది వస్తది అని తెలిస్తేనే చేస్తాం కదా. సో భక్తి అలా చేయకూడదు అనమాట. అంటే మన సొంత లాభం కోసమో లేదంటే మోక్షం కోసమో, అంటే ఇప్పుడు జ్ఞానీస్ ఉన్నారనుకోండి మోక్షం కోసం చేస్తారు, లేకపోతే అష్టాంగ యోగీస్ ఉంటే అష్టసిద్ధుల కోసం చేస్తారు. కర్మయోగా చేసే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏదో ఒక రిజల్ట్ ఆశించి చేస్తారు. ఆ రిజల్ట్ భగవంతుడు సమర్పిస్తారు, కానీ ఆ లాభం అనేది చూసుకోకుండా ఏ కారణం లేకుండా చేసేదాన్ని అహైతుకి అంటారనమాట. అప్రతిహత అంటే అడ్డంకులు ఏమి ఉండకూడదు అనమాట. ఎలాంటి పరిస్థితుల్లోని భక్తి ఆగకూడదు. అంటే ఈ రోజు నాకు కుదరట్లేదు కాబట్టి నేను భక్తి చేయట్లేదు, లేదంటే నేను వారానికి ఒకసారి టెంపుల్కి వెళ్తాను అంటే వారానికి ఒకసారి చేస్తాను భక్తి, అలాంటి అప్రతిహత అడ్డంకులు ఏమి ఉండకూడదు. అన్ఇంటరప్టెడ్ అనమాట, అది ఎప్పుడు నడుస్తూ ఉండాలన్నమాట. సో అలాంటిది అప్రతిహత అని చెప్తారు. సో హైతుకి అప్రతిహత అనేవి రెండు చాలా ఇంపార్టెంట్ మనకి భక్తిలో. ఆ రెండు ఉంటే మనం కరెక్ట్ గా మనం భక్తి యోగాలో ఉన్నట్టు అనమాట. సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఏ ఆత్మ సుప్రసీదతి అని చెప్తున్నారు అనమాట. అలాంటి నిష్కామ భక్తి చేయడం ద్వారా మనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుందన్నమాట. ఆత్మకి సంతోషం అనేది ఉంటుందన్నమాట. సో అసలు ధర్మం ఏంటంటే కృష్ణుని పైన నిరంతరంగా భక్తి చేయడం. అది కూడా ఎలా ఉండాలంటే హైతుకి అప్రతిహత లాగా ఉండాలి. సో దాని వల్ల సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుందని చెప్తున్నారు అనమాట. సో ఈ శ్లోకం ద్వారా మనం అది నేర్చుకోవచ్చు. ఆ సో భక్తి యోగాకి కర్మయోగాకి అది డిఫరెన్స్ అన్నమాట. సో ఆ రెండిటికి డిఫరెన్స్ క్లియర్ గా అర్థమైంది కదా మీకు? ఎస్ మాతాజీ. సో నేను జనరల్ గా మనకి ఒకసారి ఏంటి మాతాజీ? శ్లోకం ఒకసారి చదువుతాం. చదవండి మాతాజీ. హరే కృష్ణ. సవై పుంసాం పరో ధర్మ యతో భక్తిరదోక్షజే అహైతుకి ప్రతిహత యయాత్మా సుప్రసీదతే. హరే కృష్ణ మాతాజీ. కరెక్టే చదివాను మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ సో యూ. మనకి భగవద్గీతలో 18 చాప్టర్స్ ఉంటాయి కదా, గుర్తున్నాయా? మనకి 3 సెక్షన్స్ కింద డివైడ్ చేస్తారు. ఎస్ ఫస్ట్ 6 మాతాజీ. చాప్టర్స్ 6 అధ్యాయాలు ఒక్కొక్క ఇది మాతాజీ. కర్మయోగము, భక్తి భక్తి యోగము, యోగము, జ్ఞాన యోగము. జ్ఞానయోగం. అవును. సో ఫస్ట్ 6 చాప్టర్స్ మనకి కర్మ బేస్ మీద ఉంటాయి, కర్మయోగా గురించి చెప్తారు. కర్మయోగా కూడా కొద్దిగా అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది, మనకి చాలా ప్రశ్నలు ఉంటాయి. లాస్ట్ 6 చాప్టర్స్ జ్ఞానయోగ, అది కూడా కొంచెం డిఫికల్ట్ అన్నమాట అర్థం చేసుకోవడం, చాలా టెక్నికల్ డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి. సో మిడిల్ పోర్షన్ భక్తి యోగా చాలా ఈజీగా అర్థమవుతుంది, మనకి ఈజీగా ఫాలో అవ్వచ్చు కూడా. కానీ ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే మనకి ఉన్నది మనకి సెన్స్ ఎంజాయ్మెంట్ మీద అటాచ్మెంట్ ఉంటుంది అనమాట. మనకి ఇంద్రియ భోగాల మీద అటాచ్మెంట్ ఉంటుంది, మెటీరియల్ ఎంజాయ్మెంట్ మీద అటాచ్మెంట్ ఉంటుంది. వాటి వల్ల మనం భక్తి చేయలేకపోతాం అనమాట. అంటే మనకి ఫాల్స్ ఈగో అనేది ఉంటుంది, దాని వల్ల మనం భక్తి చేయడానికి కష్టంగా ఉంటుంది అనమాట. కాకపోతే భక్తి యోగా అనేది చాలా అర్థం చేసుకోవడం ఈజీ, ప్రాసెస్ కూడా చాలా ఈజీ. కాకపోతే మన మెటీరియల్ ఇంక్లినేషన్స్ వల్ల మనకి కష్టంగా ఉంటుంది, కానీ బట్ అర్థం చేసుకోవడం ఫాలో అవ్వడం చాలా ఈజీ అన్నమాట. సో కర్మీస్ అంటే కర్మయోగా చేసే వాళ్ళు కర్మీస్ అంటారు. కర్మీస్ కి సెన్స్ ఎంజాయ్మెంట్ మీద అటాచ్మెంట్ ఉంటుంది, జ్ఞానీస్ కి
లిబరేషన్ మీద అంటే మోక్షం మీద అటాచ్మెంట్ ఉంటుంది. అష్టాంగ యోగులకి మనం అనుకున్నాం కదా, అష్టసిద్ధులు సంపాదించడానికి వాళ్ళకి దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ ఏ ఏ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు, సెల్ఫ్ అంటే మనకి స్వార్థపూరితంగా చేయని వాళ్ళు భక్తి యోగా చేసేవాళ్ళు అనమాట. సో వాళ్ళ ఆస్పిరేషన్ ఏముంటుందంటే వాళ్ళు కృష్ణాని ప్లీజ్ చేయడమే అనమాట. వాళ్ళ ఆస్పిరేషన్, వాళ్ళ ఎండ్ రిజల్ట్ ఏంటంటే కృష్ణ ప్లీజ్ చేయడం, భక్తి చేయడం, అదొకటే ఆస్పిరేషన్ ఉంటుంది. మిగతా అందరికీ ఏదో ఒకటి ఎండ్ రిజల్ట్ ఉంటుంది అనమాట. సో కర్మయోగా చేసే వాళ్ళకి ఆ, ఇది చేస్తే ఇది వస్తది అనే వాళ్ళు అని చేస్తారు. కానీ అఫ్ కోర్స్ రిజల్ట్స్ భగవంతుడు ఆఫర్ చేస్తారు, అదొకటి చేస్తారు. కానీ జ్ఞానయోగా చేసే వాళ్ళకి లిబరేషన్ కావాలని ఉంటుంది అనమాట. సో మాకు మోక్షం కావాలి అని జ్ఞానయోగా చేస్తారు. అష్టాంగ యోగా చేసేవాళ్ళు అష్టసిద్ధుల కోసం చేస్తారు. కానీ ఒకే ఒక హైతుకి అప్రతిహత చేసేది మాత్రం భక్తి యోగా చేసేవాళ్ళు అనమాట, భక్తి యోగీస్ మాత్రమే. అయితే కానీ కొంతమంది భక్తి యోగాకి క్వాలిఫైడ్ అయి ఉంటారు. అంటే ఇప్పుడు కర్మయోగా చేసేది భక్తి యోగాకి రీచ్ అవ్వడానికే, జ్ఞానయోగా చేసేది అక్కడ ఆగిపోవడానికి కాదు. సో ఆ జ్ఞానం అనేది సంపాదించేది ఎందుకంటే భగవంతుడి గురించి తెలుసుకున్నప్పుడు భక్తి చేయాలని ఆటోమేటిక్ గా ఇంక్లినేషన్ వచ్చేస్తుంది కదా. సో భగవంతుడు ఆ, ఇలా ఉంటారు, మనం భగవంతుడి మీద డిపెండ్ అయి ఉన్నాము, మన భగవత్ సేవకులము, ఈ జ్ఞానం సంపాదించడం వల్ల మన భక్తి చేయాలనిపిస్తుందా లేదా? అనిపిస్తుంది. అనిపిస్తుంది కదా. అలానే ఈ ఈ కర్మయోగా చేయడం వల్ల కూడా మనకి రిజల్ట్స్ భగవంతుడికి ఆఫర్ చేయడం వల్ల కూడా మనకి భగవంతుడి మీద భక్తి పెరుగుతుంది అనమాట. అల్టిమేట్ గా మనం వెళ్ళేది భక్తి యోగాకి. ఎవరైనా ఈ యోగాలన్నీ ఏంటంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లాగా అనమాట. కొంతమందికి ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఏదో ఒక విధంగా భగవంతుడికి కనెక్ట్ అవ్వడం అన్నమాట. యోగా అంటే భగవంతుడికి కనెక్ట్ అవ్వడం. మీరు భక్తి ద్వారా కనెక్ట్ అవుతారా, జ్ఞానం ద్వారా కనెక్ట్ అవుతారా, కర్మ ద్వారా కనెక్ట్ అవుతారా అనేది ఇనీషియల్ గా అది మన చేతిలో ఉంటుంది. మనకి ఇంట్రెస్ట్ ఉన్న దాని ప్రకారం మనం వెళ్ళి మనం భగవంతుడికి కనెక్ట్ అవ్వచ్చు. దానివల్ల ఫైనల్ గా అందరూ రీచ్ అయ్యేది భక్తి యోగాకే అన్నమాట. కానీ ఇలా భక్తి యోగాకి ఆల్రెడీ క్వాలిఫైడ్ అయిన వాళ్ళు, జనక్ మహారాజ్ లాంటి వాళ్ళు, లేదంటే అర్జున్ లాంటి వాళ్ళు, కానీ వాళ్ళు ఎందుకు కర్మయోగా చేస్తారంటే లోక సంగ్రహం ఏవాపి అని చెప్తున్నారు. అంటే జనరల్ పీపుల్ ని ఎడ్యుకేట్ చేయడం కోసం, వాళ్ళకి ఒక ఉదాహరణగా ఉండడం కోసం చేస్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు జనరల్ గా మనం ఎవరైనా మంచి లీడర్షిప్ పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు, లేదంటే సెలబ్రిటీ పీపుల్ వాళ్ళు ఏమైనా చేస్తుంటే మనం కూడా ఫాలో అవుతామా లేదా? అయితాం మాతాజీ. సో అందుకనే ఫాలో అవుతారు జనరల్ పబ్లిక్ అని. వీళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు భక్తి యోగాకి క్వాలిఫైడ్ అయినా కూడా, ఇప్పుడు జనక మహారాజు ఆ, జనక మహారాజు అనే పెద్ద రాజు, ఇంత పెద్ద రాజ్యాన్ని పరిపాలించే ఆయన ఆ, ఇప్పుడు ఎవరైనా ఫైటింగ్ వచ్చారనుకోండి, ఆయన ప్రజల్ని కాపాడాలి కాబట్టి ఆయన యుద్ధం చేస్తారు. ఇప్పుడు ఎవరైనా వేరే రాజ్యం నుంచి ఆయనకి యుద్ధానికి వచ్చారంటే వాళ్ళకి ప్రజల్ని కాపాడాలి కాబట్టి యుద్ధం చేస్తారు. నేను భక్తి యోగిని కాబట్టి నేను చెయ్యను అని అనరు కదా. అంటే ఆయన కర్మయోగా చేస్తున్నట్టే. ఎందుకు చేస్తున్నారంటే ఆయన డ్యూటీ చేస్తున్నారు, ఆయన డిటాచ్మెంట్ తో చేస్తున్నారు. ఆ అది మిగతా జనాలకి ఉదాహరణగా ఉండడానికి కూడా చేస్తున్నారు అనమాట. కానీ డైరెక్ట్ గా ఇప్పుడు ఎందుకు అలా చేస్తున్నారంటే, ఇప్పుడు అందరూ డైరెక్ట్ గా అహైతుకి అప్రతిహత భక్తి చేయగలరా? చేయలేం మాతాజీ. చేయలేం కదా. సో అందుకనే వీళ్ళు ఉదాహరణగా ఉండడానికి, ఇప్పుడు వర్షాలు పడట్లేదంటే వాళ్ళు దేవీ దేవతలకి ఆ, యజ్ఞాలు పూజలు అవి చేస్తారనమాట. ఇప్పుడు జనక మహారాజ్కి అలాంటి చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన ఈజ్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ కృష్ణ. కృష్ణ మీద ఆయన కంప్లీట్ గా ఆధారపడి ఉన్నారు. ఆయన కృష్ణుణ్ణి పూజిస్తే చాలు. కానీ మిగతా వాళ్ళందరికీ తెలియాలి కాబట్టి, ఆ ప్రాసెస్ ఏంటి అనేది తెలియాలి కాబట్టి ఆయన యజ్ఞాలు అవి చేపిస్తారనమాట ప్రజల కోసం. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ గా అవి అర్థం చేసుకోలేరు కాబట్టి హైతుకి అప్రతిహత భక్తి వాళ్ళ కోసం అవన్నీ చేస్తారు. ఎగ్జాంపుల్ సెట్ చేయడం కోసం, ఉదాహరణ సెట్ చేయడం కోసం కూడా చేస్తారనమాట. సో అందుకని కృష్ణ మనకి ఇక్కడ ఇలాంటి గొప్ప పర్సనాలిటీస్ ఎందుకు ప్రిస్క్రైబ్ డ్యూటీస్ చేస్తారు, ఎందుకు కర్మయోగా చేస్తారు, ఎందుకు వేదాల్లో ప్రిస్క్రైబ్ చేసినట్టు చేస్తారు అనేది, ఎందుకు చేస్తారు అనేది ఎందుకు చెప్తున్నారంటే మిగతా వాళ్ళందరికీ రైట్ ఎగ్జాంపుల్ సెట్ చేయడం కోసం చేస్తున్నారని చెప్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి జనక మహారాజు ఇలా చేశారు అంటే మనకు కొద్దిగా అర్థం అవ్వకపోవచ్చు. కానీ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు కిండర్ గార్డెన్ పిల్లలు ఉంటారు కదా మనకి, PP1 PP2 LKG UKG పిల్లలకి టీచర్ ఏం చేస్తుంది, ABCD అని రోజు రాస్తుంది కదా బోర్డు మీద. అవును మాతాజీ. రాస్తారా? అంటే ఆవిడకి రాస్తారు. ABCDలు రావని రాస్తారా? వాళ్ళకి చెప్పించడానికి రాస్తారు మాతాజీ.
వాళ్ళకి నేర్పించడానికి రాస్తారు. సో ఎలా అయితే కిండర్ గార్డెన్ టీచర్ ఏబిసిడి రోజు రాస్తారో ఆమెకు వచ్చినా సరే మిగతా వాళ్ళకి నేర్పించడానికి పిల్లలకి, జనక మహారాజ్ లాంటి వాళ్ళు కూడా మిగతా వాళ్ళకి అంటే ఏబిసిడీలు కూడా రాని వాళ్ళకి నేర్పించడానికి ఆవిడ రాస్తున్నారు అనమాట. సో జనక మహారాజ్ లాంటి వాళ్ళు కూడా మిగతా ప్రజలకి అహైతుకి అప్రతిహత భక్తి దాకా తెలియదు కాబట్టి వాళ్ళు కూడా బేసిక్స్ చేస్తారనమాట. మిగతా వాళ్ళకి తెలియడం కోసం వాళ్ళు నేర్చుకుంటారనే ఉద్దేశంతో మాత్రమే. సో అలా మనకి జనక మహారాజ్ గాని, అర్జున గాని, ఇంకా ఇలాంటి గొప్ప గొప్ప రాజర్షులు చాలా మంది ఉన్నారు అనమాట. ఎగ్జాంపులరీ డివోటీస్, ప్యూర్ డివోటీస్ చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళు ప్రిస్క్రైబ్ డ్యూటీస్ చేశారనమాట. ఎందుకు చేశారంటే ఇలా మనకి ఆ, ప్రజలకి ఒక ఉదాహరణ అనేది సెట్ చేయడం కోసం. మనకి భరత్ మహారాజు ఉన్నారు, పరీక్షిత్ మహారాజు ఉన్నారు, యుధిష్ఠిర్ మహారాజు ఉన్నారు, అంబరీష్ మహారాజు ఉన్నారు, ఉత్తానపాద్, ప్రియవ్రత్, చిత్రకేతు మహారాజు, ఇలా చాలా మంది గొప్ప గొప్ప రాజులు ఆ, పెద్ద పెద్ద రాజ్యాల్ని పరిపాలించారు. వాళ్ళు మంచి భక్తులు కూడా, శుద్ధ భక్తులు కూడా అయినా సరే వాళ్ళు ప్రిస్క్రైబ్ డ్యూటీస్ చేశారనమాట. ఎందుకంటే వాళ్ళు మిగతా అందరికి ఎగ్జాంపుల్ సెట్ చేయడం కోసం చేశారని చెప్తున్నారు. సో అలాంటి ఎగ్జాంపుల్ ఎవరు అని అర్జునుడు అడిగిన క్వశ్చన్ కి కృష్ణ చెప్పిన ఎగ్జాంపుల్ ఎవరు? జనక మహారాజు. జనక మహారాజ్ అన్నమాట. సో కర్మయోగాకి భక్తి యోగాకి డిఫరెన్స్ అర్థమైంది కదా. కర్మయోగా అంటే వర్కింగ్ విత్ డిటాచ్మెంట్, అంటే మనకి దాని మీద అటాచ్మెంట్ లేకుండా, రిజల్ట్స్ మీద అటాచ్మెంట్ లేకుండా పని చేయడం. భక్తి యోగా అంటే కృష్ణకి వర్కింగ్ విత్ ఇష్టమైన డివోషన్, వర్కింగ్ విత్ డివోషన్ అనమాట. మనకి భక్తితో చేయడం, ఏదైనా భక్తితో చేస్తే అది భక్తి యోగా అవుతుంది. ఫలితాలను ఆశించకుండా చేసేది కర్మయోగా అవుతుంది అనమాట. సో మనకి ఇలా డివోషన్ కి డిటాచ్మెంట్ కి డిఫరెన్స్ తెలియాలి, అహైతుకి అప్రతిహత భక్తి తెలియాలి. సో ఎందుకు వీళ్ళందరూ భక్తి యోగాకి ఎలిజిబుల్ అయినా సరే ఎందుకు కర్మయోగా చేస్తున్నారు అనే దానికి కూడా మనకి ఎగ్జాంపుల్ తెలియాలి. మనకి ఇంకొక శ్లోకం ఉంటుంది శ్రీమద్ భాగవతంలో 3rd చాప్టర్ లో, 3rd క్యాంటోలో 32 చాప్టర్ లో 23rd శ్లోక. అది కూడా ఒకసారి చూద్దాము, దానివల్ల మనకి ఇంకొంచెం ఎక్కువ అర్థమవుతుంది. నేను స్క్రీన్ షేర్ చేస్తాను. ఇది కూడా ఒకసారి రిసైట్ చేసుకొని మనం ఇంకొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాము. వాసుదేవే భగవతి వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజితః భక్తి యోగ ప్రయోజితః జనయత్యాశు జనయత్యాశు వైరాగ్యం జనయత్యాశు వైరాగ్యం జ్ఞానం యద్బ్రహ్మ దర్శనం. దర్శనం వాసుదేవే భగవతి వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజితః భక్తి యోగ ప్రయోజితః జనయత్యాశు వైరాగ్యం వైరాగ్యం జ్ఞానం యద్బ్రహ్మ దర్శనం. శైలత మాతాజీ రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. వాసుదేవో భగవతి భక్తి యోగ ప్రయోజితః జనయత్నేషు వైరాగ్యం జ్ఞానం యత్ బ్రహ్మ దర్శనం. థ్యాంక్ యూ మాతాజీ. భువనేశ్వరి మాతాజీ. హరిబోల్ మాతాజీ. వాసుదేవే భగవతి వాసుదేవే భగవతి. భువనేశ్వరి మాతాజీ మీరు అన్మ్యూట్ చేసుకొని రిసైట్ చేయండి. హరిబోల్ మాతాజీ. వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజితః జనయత్యాసు వైరాగ్యం జ్ఞానం యద్ బ్రహ్మ దర్శనం. హరిబోల్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఉషా మాతాజీ రిసైట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజితః జనయత్యాశు వైరాగ్యం జ్ఞానం యత్ బ్రహ్మ దర్శనం. థ్యాంక్ యూ మాతాజీ. జయశ్రీ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఓం నమో భగవతే వాసుదేవ. వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజితః జనయత్యాశు
జనయత్యాసం జనయత్యాసు జనయత్యాసు వైరాగ్యం జ్ఞానం యద్ బ్రహ్మదర్శనం బ్రహ్మదర్శనం. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. విజయలక్ష్మి మాతాజీ మీరు రిసైడ్ చేయండి, తర్వాత మనం డిస్కస్ చేసుకుందాం శ్లోక గురించి. కరెక్టే చదివినా మాతాజీ? హరే కృష్ణ మాతాజీ. కరెక్టే మాతాజీ. ఓకే. వాసుదేవే భగవతి భక్తి యోగం ప్రయోజితం జనయత్యాశు వీరాగ్యం జ్ఞానం యత్ బ్రహ్మ దర్శనం. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఇది వైరాగ్యం మాతాజీ, కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ అయింది ఇక్కడ. జనయత్యాశు వైరాగ్యం. ఓకే మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. చక్కగా ప్రభుజీస్ ఎవరు చదవలేదు ఇవాళ, బట్ శ్లోకాస్ చదవడం వల్ల కూడా మనకి చదవడం అనేది అలవాటు అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి కరెక్ట్ గా ప్రొనౌన్సియేషన్ అవి అలవాటు అవుతాయి. మీరు క్లాస్ అయిన తర్వాత కూడా ఒకసారి మళ్ళీ మన భగవద్గీత చెప్పుకున్న శ్లోకాస్ ఒకసారి రిసైట్ చేసుకుంటూ ఉండండి. సో అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజిత జనయత్యాశు వైరాగ్యం జ్ఞానం యద్ బ్రహ్మ దర్శనం అని చెప్తున్నారు. అంటే ఏంటంటే భక్తి వాసుదేవుడైన భగవంతుడికి భక్తి యోగా చేయడం వల్ల ఆ వ్యక్తిలో వైరాగ్యం అనేది డెవలప్ అవుతుందని చెప్తున్నారు అనమాట. వైరాగ్యంతో పాటు బ్రహ్మ జ్ఞానం కూడా వస్తుందని చెప్తున్నారు అనమాట. సో అంటే ఏంటంటే భగవంతుడికి అంకితమైన భక్తి చేయడం వలన వాళ్ళకి భక్తులకి తెలియకుండానే వాళ్ళకి ఇంటర్నల్ గా వైరాగ్యం అనేది వస్తుందని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఒక వేటగాడు ఉన్నాడు అనుకోండి. సో వేటగాడు భక్తి చేశాడు అనుకోండి, వేట చేయగలడా? చేయలేడు మాతాజీ. చేయలేడు. అంటే వైరాగ్యం అనేది ఆటోమేటిక్ గా డెవలప్ అయిపోద్ది అనమాట. అంటే అతనికి తెలుస్తుంది అనమాట. భక్తి చేయడం వల్ల ఏం తెలుస్తుందంటే వైరాగ్యం అనేది వచ్చేస్తుంది, డిటాచ్మెంట్ అనేది వచ్చేస్తుంది అనమాట. డిటాచ్మెంట్ రావడం వల్ల అతను ఈ జీవాల వేటికి హాని చేయలేడు అనమాట. చిన్న చీమ కూడా హాని చేయలేడు అనమాట. ఎందుకంటే ఆ నాలెడ్జ్ అనేది డెవలప్ అవుతుంది. నాలెడ్జ్ వల్ల అతను భక్తి వల్ల వైరాగ్యం వచ్చేస్తుంది, బ్రహ్మజ్ఞానం కూడా వస్తుంది అని చెప్తున్నారు. అంటే ఆత్మ సాక్షాత్కారం కూడా అవుతుంది. సో దానివల్ల ఇవి ఆటోమేటిక్ గా జరిగిపోతాయి అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనం మామూలుగా ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లో వెళ్ళినట్టయితే మనకి కర్మయోగా చేసేది మనం భక్తి యోగా రీచ్ అవ్వడం కోసమే. జ్ఞాన యోగా చేసినా కూడా మనం భక్తి యోగాకి రీచ్ అవుతాము. అష్టాంగ చేసినా కూడా అల్టిమేట్ గా అందరూ ఫైనల్ గా వెళ్ళేది భక్తి యోగాకి. కానీ డైరెక్ట్ గా భక్తి యోగా చేయడం వల్ల ఈ జ్ఞాన యోగా, ఈ ఆత్మ సాక్షాత్కారం ఇవన్నీ ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి అని చెప్తున్నారు అనమాట. సో జ్ఞానం అనేది భక్తి ద్వారా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. భక్తి చేయడం వల్ల జ్ఞానం వస్తుంది, జ్ఞానం వల్ల ఆత్మ సాక్షాత్కారం కూడా అవుతుంది. సో ఆ రెండు ఈజీగా అయిపోతాయి అని చెప్తున్నారు అనమాట ఇక్కడ. సో మనం అలా వెళ్ళడం కన్నా భక్తి యోగా చేయడం వల్ల, ఆచరించడం వల్ల మనకి ఎలా అయితే వేటగాడు ఈ జ్ఞానాన్ని సంపాదించి చిన్న చీమకు కూడా హాని చేయడం మానేస్తాడు, అలా మనకి భక్తి యోగా చేయడం వల్ల మనం ప్రత్యేకంగా ఏ ప్రయత్నం చేయకుండానే వైరాగ్యాన్ని ఇంకా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందగలమని చెప్తున్నారు అనమాట. అంటే ఇది ఈజీ ప్రాసెస్ అని చెప్తున్నారు. మనకి భక్తి అనేది ఈజీ ప్రాసెస్ అని ఎందుకు చెప్తున్నారంటే, సో మనం ఇప్పుడు గొప్ప గొప్ప వ్యక్తులు ఏం చేస్తారు, జనరల్ గా కొంతమంది స్కాలర్షిప్ ఉన్న వాళ్ళు ఏంటంటే జ్ఞానం సంపాదించడానికి ట్రై చేస్తారు. అంటే స్క్రిప్చర్స్ చాలా చదువుతారు అనమాట. చదివి చదివి వాళ్ళు లాస్ట్కి తెలుసుకునేది ఏంటంటే భక్తి చేయాలి అనేది తెలుసుకుంటారు అనమాట. సో దానికన్నా భక్తి అనేది చేయడం వల్ల వాళ్ళకి ఆటోమేటిక్ గా జ్ఞానం అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది, సెల్ఫ్ రియలైజేషన్ కూడా ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అని చెప్తున్నారు అనమాట ఈ శ్లోకంలో. అయితే మనకి జనక మహారాజు స్టోరీ కూడా ఒకటి చెప్పుకుందాము. ఎందుకు ఆయన అలా వైరాగ్యంతో ఉంటున్నారు అనేది ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. అయితే కొంతమంది బ్రాహ్మణులు వెళ్ళి అడుగుతారంట జనక మహారాజ్ని. ఏమని అడుగుతారంటే, మీరు గొప్ప రాజు కదా, మీకు ఇంతమంది సైన్యం ఉంది, ఇంతమంది ఉపరాజులు మీ మీ దగ్గర పనిచేస్తున్నారు, ఇంతమంది రాణీలు ఉన్నారు, ఇంత పెద్ద రాజ్యం కింగ్డమ్ ఉంది మీకు, అయినా సరే మీరు ఎలా డిటాచ్మెంట్ మెయింటైన్ చేయగలుగుతున్నారు, ఎలా వైరాగ్యంతో ఉండగలుగుతున్నారు, అటాచ్మెంట్ లేకుండా ఎలా ఉండగలుగుతున్నారు అని అడుగుతారంట. అయితే జనక మహారాజు చెప్తారంట, అయితే మనం ఇది రేపు మాట్లాడుకుందాము, మీరు రేపు నేను మీకు అందరికి ఫీస్ట్ అరేంజ్ చేస్తున్నాను, మీరు అక్కడికి రేపొద్దున రండి అని చెప్తారనమాట. సో జనక మహారాజు ఒక పెద్ద ఫీస్ట్ అరేంజ్ చేస్తారనమాట. వందల కొద్ది ఐటమ్స్ ఆయన
ఆ, పదార్థాలు వండిస్తారు వాళ్ళందరి కోసం ఫీస్ట్ కోసం. సో అయితే డైనింగ్ టేబుల్ మీద పెద్ద డైనింగ్ టేబుల్ ఉంటుంది, దాని మీద మొత్తం ఆ వందల కొద్ది పదార్థాలు అరేంజ్ చేసి ఉంటాయి అన్నమాట. సో అయితే పైన ఏం చేస్తారంటే కొన్ని కత్తులు వేలాడదీస్తారనమాట. అవి కూడా చాలా సన్న దారాలతో పదునైన కత్తులు ఉంటాయి అన్నమాట. ఆ కత్తుల్ని వేలాడదీస్తారనమాట. సో వేలాడదీసినప్పుడు వీళ్ళు అవన్నీ చూసి భయపడతారు, కానీ ఇక రాజుగారు పిలిచారు కదా, ఇక వెళ్ళి కూర్చొని వాళ్ళు తింటా ఉంటారు అనమాట. కొన్ని ఐటమ్స్ అన్ని పెట్టుకొని వాళ్ళు తింటూ ఉంటారు. అయితే అంతా అయిపోతుంది, ఫీస్ట్ అయిపోతుంది, వాళ్ళందరూ వెళ్ళిపోయే టైం వచ్చినప్పుడు జనక మహారాజు అడుగుతారు అనమాట ఎలా ఉంది ఫీస్ట్ అని. అయితే వాళ్ళు ఒక్కొక్కరుగా చెప్తారంట, ఫీస్ట్ ఎలా ఉందో మాకు అసలు ఏం తెలియదు, మేము ఏం తిన్నామో ఏం చేసామో అసలు ఎన్ని ఐటమ్స్ తిన్నామో దాని రుచి ఏంటి అవన్నీ మాకేం తెలియదు. ఎందుకంటే పైన ఇలా కత్తులు ఎలాడదీసున్నాయి, అవి వచ్చి మా నెత్తి మీద ఎప్పుడు పడిపోతాయో అనే భయంతో ఉన్నాం, కాబట్టి మాకు అసలు ఆ చైతన్యం అనేది దాని మీదకే ఉంది కానీ మేము తినే వాటి మీదకి లేదు అని చెప్పారనమాట. అయితే మీరు నిన్న అడిగిన ప్రశ్నకి కూడా సమాధానం అదే. నేను ఎందుకు డిటాచ్డ్ గా ఉంటాను అంటే నా నా ఫోకస్ అంతా కృష్ణుడి మీద ఉంటుంది, నా చైతన్యం అంతా కృష్ణుడి మీద ఉంటుంది, కాబట్టి నాకు ఇవన్నీ ఏమి ఆలోచించను, వీటి మీద అటాచ్మెంట్ ఉండదని చెప్పారనమాట. ఎలా అయితే వాళ్ళు తిన్నారు కానీ వాళ్ళకి ఏమి రుచి తెలీదు, ఏం తిన్నారో తెలీదు, ఎందుకంటే వాళ్ళ ఫోకస్ అంతా ఆ కత్తులు ఎక్కడ మీద పడిపోతాయో అనే భయంతో, అంటే వాళ్ళు భయంతో అలా చేశారు, కానీ జనక మహారాజ్ భక్తితో చేస్తారనమాట. సో కృష్ణుడి మీద భక్తి ఉండడం వల్ల ఆయనకి ఇవన్నీ మెటీరియల్ హ్యాపీనెస్లు, మెటీరియల్ అటాచ్మెంట్స్ అవన్నీ ఆయనకి ఆ పెద్దగా అనిపించవు. అంటే ఇంత పెద్ద డ్యూటీలు రెస్పాన్సిబిలిటీస్ రాజులాగా చేస్తున్నా కూడా అవన్నీ ఆయనకి ఎఫెక్ట్ అవ్వవు, ఎందుకంటే ఆయన ఫోకస్ అంతా కృష్ణుడి మీద ఉంటుంది, భక్తి మీద ఉంటుంది కాబట్టి అన్నమాట. సో అది మనం నేర్చుకోవచ్చు జనక మహారాజ్ నుంచి కూడా. అందుకనే మనకి జనక మహారాజ్ ఎగ్జాంపుల్ చెప్తారనమాట, కృష్ణ అర్జునుడు అడిగిన వాటికి ఇలాంటి వాళ్ళకి ఇలా చేసే వాళ్ళు ఎవరు ఉదాహరణ అంటే జనక మహారాజ్ గురించి చెప్తారు. అలా చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు ఉదాహరణగా తీసుకోవచ్చు మనకి. భాగవతంలో చాలా స్టోరీస్ ఉంటాయి అన్నమాట. సో జనక మహారాజ్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ డూయింగ్ ఆల్ దీస్ డ్యూటీస్ అన్నమాట. సో మనం ఈ రోజు ఈ మనం చాలా చెప్పుకున్నాం కాబట్టి ఇంకో శ్లోకానికి వెళ్ళట్లేదు నేను. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. కొంచెం ఫిలాసఫీ ఎక్కువ చెప్పుకున్నాం కదా ఈ రోజు మనం. భక్తి యోగా అవును. గురించి, కర్మయోగా గురించి మాట్లాడుకున్నాము. ఇంకా అహైతుకి అప్రతిహత భక్తి అంటే ఎలా ఉండాలని మాట్లాడుకున్నాము. అసలు ఎందుకు వీళ్ళు ఉదాహరణగా ఎందుకు చేస్తున్నారు అనేది తెలుసుకున్నాము. సో ఇక్కడ మనం ఇంకా ఎక్కువ చెప్పుకుంటే ఇవి మర్చిపోతాము. సో ఇక్కడ ఈ రోజు ఇక్కడ ఆపేద్దాము. సో మీకు ఏమన్నా అర్థమైంది అనేది ఒక 2 వాక్యాలు చెప్పాలన్నా చెప్పచ్చు, లేదంటే ఏమైనా ప్రశ్నలు ఉన్నా అడగచ్చు. ఉషారాణి మాతాజీ హ్యాండ్ రైస్ చేశారు. మాతాజీ భగవద్గీతలో ఈ జనక మహారాజ్ కోసం వినడం చాలా హ్యాపీగా ఉంది. ఆయన కోసం మాకు తెలియదు మాతాజీ, మీరు చెప్పడం వల్ల మాకు ఈ విషయాలన్నీ తెలిసాయి. చాలా హ్యాపీగా ఉంది మాతాజీ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. పావని మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చెప్పిన ప్రకారం నాకు చిన్న డౌట్ క్లారిఫికేషన్ మాతాజీ. యాక్చువల్ గా కర్మయోగా చేస్తూ భక్తి యోగానికి దగ్గర అవుతాము. అలానే ఆ భగవద్గీత విన్నప్పుడు స్వధర్మం చేస్తూ సనాతన ధర్మానికి దగ్గర అవుతామని కూడా విన్నాను. సో ఈ రెండు ఒకేలాగా అని అనుకోవచ్చా, లేకపోతే రెండు వేరే వేరే? అంటే అల్టిమేట్ గా సేమ్ మీనింగే మాతాజీ. ఎందుకంటే మనం ఏది చేసినా మనకి వేదాల్లో ఏది చెప్పినా, ఇప్పుడు వేదాలు ఎంతమంది వేదాలు చదివినా వేదాల సారం ఒకటే ఉంటుంది, భగవంతుడి మీద భక్తి చేయడం అనేది. ఎలా అయితే మనకి చేప నీళ్ళల్లో ఉంటేనే అది ఆనందంగా ఉండగలదు, మనం భక్తి చేస్తేనే మనం ఆనందంగా ఉండగలం అన్నమాట. మన కాన్స్టిట్యూషనల్ పొజిషన్ భక్తి చేయడం అన్నమాట. సో అది కూడా ఒకటే, ఇది కూడా ఒకటే మాతాజీ. ఓకే, అయితే మనం ఈ కర్మయోగాన్ని స్వధర్మం కిందను, భక్తి యోగాన్ని సనాతన ధర్మం కింద రిలేట్ చేసుకోవచ్చు, అంతేగా మాతాజీ? చేసుకోవచ్చు మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. శోభా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. ఇది మాతాజీ, ఇది కర్మయోగం వినడానికి బాగుంది కానీ ఆచరణలో చాలా కష్టంగా అనిపిస్తుంది. పైగా చాలా డ్రైగా ఉంది యాక్చువల్లీ. అంటే అర్థమవుతోంది చెప్పేది, కానీ అదే చెప్తున్నాను కదా, ప్రాక్టికల్లీ ఇప్పుడు ఎట్లా అయితే జనక మహారాజు ఆ కత్తులు వేలాడదీసి వీళ్ళకి అర్థం చేయించి చెప్పారో,
అది అంటే అది అర్థమవుతోంది, కానీ ప్రాక్టికల్ గా మనం చేయడానికి వచ్చేటప్పటికి విల్ గెట్ అటాచ్ టు ద ఫ్రూట్ అనమాట. ఇది చేశాను కాబట్టి నాకు అది వస్తుంది. కానీ కృష్ణుడు చెప్పాడు కర్మణ్యేవాది కారస్తే, నువ్వు అది ఉండద్దు అని. రెండూ తెలుసు, కానీ అది మనము ఫ్రూట్ కి ఖచ్చితంగా అటాచ్ అయిపోయి ఉంటాం కదా. హౌ డు వి ఓవర్కమ్ దట్? అది అవును ప్రాక్టీస్ మాతాజీ. ప్రాక్టీస్ ప్రాక్టికల్ గా అవును. ప్రాక్టికల్ గా చాలా కష్టము మనకి, ఎందుకంటే మనం ఒకలాగా అలవాటు అయిపోయాం కదా. మనకి చిన్నప్పటి నుంచి జనరల్ గా ఏం చెప్తారు, నువ్వు ఇది చేస్తే ఇది అవుతావు, ఇది చేస్తే ఇది వస్తది అనే రిజల్ట్ ఓరియంటెడ్ గా మనకి, మన రిజల్ట్ ఉంటేనే ఏదన్నా ఆ, దానికి ఫలితం ఉంటేనే చేస్తాం జనరల్ గా. అట్లా అలవాటు అయిపోయింది కాబట్టి మనకి జ్ఞానం, అప్పుడు ఆ జ్ఞానం లేదు కాబట్టి మనకి అలా అలవాటు అయిపోయింది. సో ఇన్ని ఇయర్స్ అంటే మనం ఈ ఇయర్స్ ఈ జన్మలో అని అనుకుంటున్నాం కానీ ఎన్ని జన్మల నుంచి ఇలా చేసుకుంటూ వస్తున్నామో తెలియదు, మిలియన్స్ ట్రిలియన్స్ అన్నమాట. సో అందుకనే ఇట్స్ డిఫికల్ట్ టు ఓవర్కమ్, కానీ ఇట్ ఈస్ ఈజీ ఆల్సో అంటారు, ఎందుకంటే మనకి సాధన చేయమని చెప్తారనమాట. ప్రాక్టీస్ చేయడం వల్ల ఏదైనా సాధించవచ్చు అనేది మనకి మెటీరియల్ గా కూడా చెప్తూ ఉంటారు కదా, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని. అందుకని మనం భక్తిలో కూడా సాధన అనేది చాలా ఇంపార్టెంట్. సాధన చేయడం వల్ల ఏదైనా సాధ్యం అవుతుంది. సో అందుకనే మనం పదే పదే గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఎవ్రీడే మనం భగవద్గీత భాగవతం ఎందుకు చదవాలంటే మనకి అది గుర్తొస్తుంది అనమాట. ఓకే, ఇది వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రాంగ్ అనే డిస్క్రిమినేషన్ తెలుస్తుంది. సో దాని వల్ల మనకి మన మైండ్ బ్రెయిన్ కూడా ట్యూన్ అవుతూ ఉంటుంది అనమాట. మనం ఎలా అయితే భగవంతుడికి ఎంత అటాచ్ అవుతూ ఉంటామో వీటన్నిటికీ డిటాచ్మెంట్ ఆటోమేటిక్ గా అయిపోతూ ఉంటుంది అనమాట. సో భగవంతుడికి ఎలా అటాచ్ అవుతాం మనం, ఈ శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సాఖ్యం, ఇవి మనకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చేయొచ్చు. కానీ అన్నిటికన్నా ముఖ్యమైనది శ్రవణం. శ్రవణం చేయడం వల్ల మనకి ఆ జ్ఞానం వస్తుంది. అందుకని మనం కన్సిస్టెంట్ గా చేయాలి. మనం ఈ రోజు విన్నాము మళ్ళా నెక్స్ట్ ఇయర్ వింటాము, లేదంటే 1 వీక్ తర్వాత వింటాము అనేది ఉండకుండా ఎవ్రీడే మనం భగవద్గీత భాగవతం చదువుకుంటూ ఉండాలి, వింటూ ఉండాలి. అప్పుడు మనకి ఆటోమేటిక్ గా డెవలప్ అవుతుంది అనమాట. ఎలా అయితే ఇప్పుడు మనం వేటగాడ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, సో ఎలా అయితే ఆయనకి జ్ఞానం వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా చేయలేరు కదా, మనం ఎలా చేయకుండా ఉంటాము. ఇప్పుడు మామూలుగా ఆ జ్ఞానం లేకపోతే వేటగాడికి ఎంత చెప్పినా అర్థం కాదు. సో నువ్వు ఇలా చంపకూడదు, ఒక జీవిని ఎలా చంపకూడదు, వేట చేయకూడదు అని చెప్తే అతనికి అర్థమవుతుంది? అవ్వదు కదా. అదే భక్తి, భక్తి ఉంది కాబట్టి అతనికి ఆ జ్ఞానం ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది, చేయలేరు కూడా అన్నమాట. నేను ఈ ప్రశ్న ఇంతకు ముందు కూడా అడిగాను మాతాజీ, మీరు చెప్పారు, కానీ నాకు అది చెప్తున్నాను కదా, అది ప్రాక్టీస్ తోటి అన్నారు. ఆ ప్రాక్టీస్ చెయ్యడం కూడా కష్టంగా ఉంది, ఎట్లాగా వస్తుంది? ఆ ప్రాక్టీస్ చేయడం కూడా ఒక ప్రాక్టీస్ అవ్వాలి కదా. అది దానికంటూ ఏదన్నా మార్గం ఉందా ఎట్లా అనేసి అని. మార్గం ఇదే మార్గం మాతాజీ, మీరు ఆ ఆలోచనే మీకు మార్గం అన్నమాట. నేను నేను చేయాలి అనే ఆలోచనే ఆ మార్గం సూచిస్తుంది అనమాట. అంటే మీరు చేయాలనే ఇంక్లినేషన్ వచ్చింది కాబట్టి మీకు భగవంతుడు ఆ శక్తి కూడా ఇస్తారనమాట. సో నేను ఇది చేయాలి అనుకుంటే మనకి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు నేను చేసేది రైట్ కాదు, ఇంప్లిమెంటేషన్ చేయలేకపోతున్నాను, జ్ఞానం ఓన్లీ థియరటికల్ గా మైండ్ లో ఉంటుంది, దాన్ని ఆచరించే విధంగా వెళ్ళాలి అంటే ఆ థాటే మీకు తీసుకెళ్తుంది అనమాట. ఆ థాట్ వచ్చింది కాబట్టి మీరు కన్సిస్టెంట్ గా చేస్తారు. ఓకే, నేను రోజు శ్రవణం చేయాలి, రోజు జపం చేయాలి, భక్తుల సాంగత్యంలో ఉండాలి, ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే నాకు మెల్లగా డిటాచ్మెంట్ అనేది వస్తుంది అనేది మీకు అర్థమవుతుంది. సో దానివల్ల అంటే మనకి ఏంటంటే మనం రోజు ప్రోగ్రెస్ ఉండాలనుకుంటాం మాతాజీ, మనం అలా అనుకోకూడదు. మన డ్యూటీ మనం చేయాలి. ఓకే, నేను ఈ రోజు 16 మాలలు చేశాను, రేపటికల్లా నాకు డిటాచ్మెంట్ వచ్చేయాలంటే రాదు. ఎందుకంటే మనం జన్మాంతరాల నుంచి ఇలా చేసుకుంటూ వస్తున్నాం కదా, ఒక రోజులో పోదన్నమాట. సో ఇప్పుడు మామూలుగా మనకి షుగర్ వచ్చింది అనుకోండి, అది ఎన్నో రోజుల నుంచి మన బాడీ చేసిన పనుల వల్ల షుగర్ డెవలప్ అవుతుంది, ఒక రోజులో రాదు కదా. కానీ మనం ఏం చేస్తామంటే షుగర్ వచ్చిన తర్వాత నేను ఈ రోజు స్వీట్ తినలేదు కదా ఎందుకు తగ్గలేదు అనుకుంటాం. అవునా? బెస్ట్ ఎగ్జాంపుల్. సో సో ఒక రోజులో అయిపోవాలనుకుంటాం అనమాట, అలా అవ్వదు. మనం ఎలా అయితే ఇన్ని జన్మల నుంచి డెవలప్ చేసింది టైం పడుతుంది, కానీ మనం డిస్కరేజ్ అవ్వకూడదు. కానీ ఖచ్చితంగా మనకి ఫలితం అనేది ఉంటుంది. భగవంతుడికి దగ్గర అవ్వాలి అనే ఒక ఉన్నతమైన ఆశయంతో ఉన్నాం కాబట్టి అది ఖచ్చితంగా మనం రీచ్ అవుతాము. కానీ పేషెన్స్ అయితే ఉండాలి, అని ఒక రోజులో అవ్వదు, దానికి కొంచెం టైం పడుతుంది. చాలా చాలా థ్యాంక్స్ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. గిరిజా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ఎలా ఉన్నారు? యాత్ర బాగా చేసుకొని వచ్చారా? అవును మాతాజీ, చక్కగా చేసి వచ్చాం మాతాజీ.
ఈ ప్రభుత్వ శిక్ష గురువులందరికీ కూడా ధన్యవాద ప్రణామం. అసలు ఎంత చక్కగా తీసుకొచ్చారంటే అసలు ఏమి ఎక్కడ ఇబ్బంది లేదు మాతాజీ. ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా కేర్ తీసుకున్నారు. అయినా భగవంతుడు దయ వల్ల కూడా నడవగలిగాను మాతాజీ. నడుస్తానో లేదో ఫస్ట్ పడ్డాను. ఎక్కడికి వెళ్ళగలనో వెళ్ళలేనో చూడగలనో లేదో అని బాధపడ్డా, కానీ అన్నిటికీ ప్రభుజీ ఓపికగా తీసుకెళ్లారు. వెళ్ళొచ్చాం మాతాజీ. చాలా బాగా అయింది దర్శనం అదంతా కూడా. మళ్ళీ చక్కగా గైడెన్స్ కూడా బాగుంది మాతాజీ. ప్రతి ఒక్క విషయం చెప్పడం కూడా, అంటే మనం మామూలుగా మనం కుటుంబం వెళ్తే ఇక్కడ చూస్తాం వస్తాం, మనకు పెద్దగా గైడెన్స్ తెలియదు. కానీ ప్రభుజీల మూలంగా వెళ్తే అక్కడ ఏంటి స్థల పురాణము, ఆ భగవంతుడి గురించి, గోవిందుడి గురించి, గోపీనాథుడి గురించి, అవన్నీ చెప్తా ఉంటే అసలు ఎంత సంతోషం అయింది మాతాజీ. అబ్బా నిజంగానే ఇంత అదృష్టం మాది అని అనిపించింది మాతాజీ. ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు మాతాజీ. అదే మీరు అన్నట్టు మళ్ళీ మళ్ళీ పోవాలని అనిపిస్తుంది. అవును మాతాజీ, ఖచ్చితంగా వెళ్తారు. నేను అన్నాను కదా, మీకు ఒకసారి వెళ్తే మళ్ళీ వెళ్ళకుండా ఉంటారు. నేను చాలా మందిని చూసాను గౌరాంగాని టీంలో. ఒకసారి యాత్రకు వచ్చిన వాళ్ళు అంటే వేరే వేరే కారణాల వల్ల రారు, కానీ బట్ ఆ ఇంట్రెస్ట్ అయితే పెరుగుతుంది మనకి. మిగతా అన్ని విషయాలు వదిలేసి ఓన్లీ భక్తి అనేది ఎలా ఉంటుంది అనేది మనం రుచి చూడొచ్చు అనమాట ఈ 2-3 రోజుల యాత్రల వల్ల. మనకి మంచి ఈ రీఛార్జ్ సెంటర్స్ అంటారు కదా, మనకి ఛార్జింగ్ అయిపోతే మనం వెళ్ళి ప్లగ్ లో పెట్టుకున్నట్టు మనం ఈ యాత్ర చేయడం కూడా మనకి రీఛార్జ్ అనేది అవసరం. అప్పుడప్పుడు మనకి భక్తిలో కూడా మనకి డ్రైన్ అయిపోతూ ఉంటాం అనమాట. ఇదేంటి మనకి ఇంట్రెస్ట్ రావట్లేదు అని. సో ఇలా యాత్రాస్కి వెళ్ళడం వల్ల అప్పుడప్పుడు మంచి రిఫ్రెష్మెంట్ రీఛార్జ్ అవుతూ ఉంటాయి. అందుకని ధామ్స్కి వెళ్ళాలని చెప్తూ ఉంటారు. మిగతా వాళ్ళు కూడా ట్రై చేయండి. మీ ఇంకా ఎవ్రీ 3 months కి ఒక యాత్ర ఉంటూనే ఉంటుంది. ఏదో ఒక దానికి ఇయర్లీ ఒకటన్నా ప్లాన్ చేసుకుంటూ ఉండండి, చాలా బాగుంటుంది. మళ్ళీ జూన్ జూలైలో ఏదో ప్రోగ్రామ్ సెట్ చేస్తామన్నారు మాతాజీ. మనం ఇంట్లో మనం మేడ మీదకి ఎక్కాలంటే ఎంత ఇబ్బంది పడతాం మాతాజీ. అమ్మో నేను మెట్లు ఎక్కేసాను, నా కాళ్ళు వస్తున్నాయని కూర్చుంటాం. కానీ ధామంకి వెళ్తే చూడండి మాతాజీ, ఎంతెంత హైట్ లో ఉన్నాయి, అయినా కూడా ఇబ్బంది లేకుండా వెళ్ళడం రావడం. కొంచెం ఇబ్బంది అనిపిస్తుందిలేండి, ఇబ్బంది అనిపించకుండా ఏదుండదు. ఇప్పుడు మనం భక్తిలోకి వెళ్ళాలంటేనే ఇబ్బంది పడుతున్నాం, చాంటింగ్ చేయాలంటేనే ఇబ్బంది పడుతున్నాం, నడవాలంటే ఇబ్బంది ఉండదు. ఆ భగవంతుడు పరీక్షిస్తాడు మాతాజీ. ఒక్కో దగ్గర అనిపిస్తుంది, కానీ చాలా చక్కటి దర్శనం, చాలా మంచి యాత్ర అనిపించింది మాతాజీ. నేను ప్రతిసారి కూడా చాలా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మాతాజీ. మళ్ళీ గంగోపాల్ ప్రభుజీ కూడా అక్కడ తర్పణాలు వదిలిపించారనమాట. అంటే అక్కడికి వెళ్తే చేయనియరు అని బస్సులోని చేయించి అక్కడికి వెళ్ళి తర్పయామి అని చేయించారనమాట. అదొకటి చాలా సంతోషం అనిపించింది మాతాజీ. ప్రతి ఒక్కరు కూడా సహకారం మాతాజీ సుప్రభుజీ. ఒకవేళ మా నుండి ఏమన్నా తప్పైతే క్షమించమని సభాముఖంగా కోరుకుంటున్నాం మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఇందిరా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు మనకి శ్లోకంలో జనక మహారాజు గురించి చెప్పారు కదా మాతాజీ, అంతా చాలా బాగా చెప్పారు మాతాజీ. జనకుని మనం ఫాలో అయితే మనకి భక్తి ఎలా ఉంటుందో, కర్మ నుండి డిటాచ్మెంట్ ఎలా ఉంటుందో అంతా బాగా చెప్పారు మాతాజీ. అయితే ఇప్పుడు మనకి శ్రీకృష్ణ భగవానుడు ఫస్ట్ బ్రహ్మదేవుడికి ఉపదేశించారు కదా ఈ గీతా జ్ఞానం. అప్పటికి జనక మహారాజు ఉన్నారా మాతాజీ? ఫస్ట్ బ్రహ్మదేవుడికి చెప్పలేదు, ఫస్ట్ సూర్య భగవానుడికి చెప్పారు. తర్వాత వివస్వాన్కి చెప్పారు. తర్వాత వివస్వాన్ నుంచి మిగతా అందరికీ వస్తుంది అనమాట. మనకి మన్వంతరాలు మనూసు వాళ్ళ నుంచి రాజులకి, వాళ్ళ నుంచి వాళ్ళ 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 వారసులకి వస్తుంది కదా, అట్లా అట్లా వచ్చింది. ఆ పరంపరలో జనక మహారాజ్ కూడా ఉన్నారు. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సారీ మాతాజీ, అడగకూడదని అడిగానేమో. అయ్యో కరెక్టే మాతాజీ, మీరు తెలుసుకోవడం మంచిది కదా. మైండ్ లో డౌట్ ఉండే బదులు మనం క్లియర్ చేసుకోవడం మంచిది. క్వశ్చన్స్ అడగండి మాతాజీ, ఏం పర్వాలేదు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామ్. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో ఇంకెవరికైనా ప్రశ్నలు ఉంటే అడగండి, లేదంటే మనం ఈ రోజుకి క్లాస్ క్లోజ్ చేసుకుందాం. మాతాజీ గురువాష్టకం మాతాజీ. గురువాష్టకం చేస్తారా? చేయండి మాతాజీ. ఎవరన్నా చేస్తారా అడగండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సారీ మాతాజీ, ఒక డౌట్ ఉంది. అడగండి మాతాజీ. మాతాజీ ఇప్పుడు కృష్ణకి ఇష్టమైన అంటే అది ఎలా తెలుస్తుంది నాకు? మనకి అంటే ఏం చేయాలి? కృష్ణకి ఇష్టమైనవి అంటే మనకి భగవద్గీత భాగవతం చదివితే తెలిసిపోద్ది మాతాజీ.
కృష్ణ ఏం చేయమని చెప్తున్నారు మనకి? భక్తి యోగా చేయమని చెప్తున్నారు. భక్తి యోగా చేయమంటారు. భక్తి అంటే యోగా మీరు చేయడం చెప్తారు మీరు. అంటే ఇందాక కర్మయోగాలో కుకింగ్ అట్లా అన్నారు, లడ్డు ఇష్టం అని. మనకి నాకు తెలిసేది కృష్ణకు పాయసం ఒక్కటి ఇష్టం అని తెలుసు మాతాజీ. ఫెస్టివల్స్ అప్పుడల్లా అది ఖచ్చితంగా చేస్తాను. కానీ మిగతా ఏమైనా ఎట్లా ఇష్టం మాతాజీ? మన భక్తి అంటే యోగలో అవన్నీ చిన్న చిన్న విషయాలు కదా మాతాజీ. అంటే మనం కృష్ణకి ఏది ఇష్టం అంటే భక్తి యోగా ఇష్టం కృష్ణకి. అంటే మనకి లాస్ట్ లో కూడా చాలా చెప్తారు అనమాట, మనకి అన్ని యోగాల కన్నా బెస్ట్ భక్తి యోగా, మీరు అదే చేయండి, నేను రికమెండ్ చేసేది కూడా అదే అని చెప్తారు కృష్ణ. అంటే కృష్ణకి భక్తి యోగా చేయడం ఇష్టం అనమాట. అంటే దాంట్లోనే మనకి కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు మనం 4 నియమాలు 16 మంది చాంటింగ్ భగవద్గీత భాగవతం వినడం ఇవి కదా మాతాజీ, ఇంకా ఏమన్నా ఉంటాయి? అవే మాతాజీ, భక్తి యోగా అలాగే అంటేనే అదే. ఇప్పుడు మనము ఆఫర్ చేసేటప్పుడు ఏదైనా భోగా పెట్టేటప్పుడు మనకి ఇష్టమని కాకుండా మనకి వచ్చినవి చేసి కృష్ణ కోసం పెట్టడం కూడా కర్మయోగం అవుతుందా, భక్తి యోగం అవుతుందా? అంటే ఇనీషియల్ గా మనం ఏంటంటే జనరల్ గా మనకి ఈ నాలెడ్జ్ ప్రకారం మనకి ఏది అర్థం అవుతుందో అది చేసుకుంటూ వెళ్ళాలి మాతాజీ. ఒకేసారి మన అడ్వాన్స్డ్ లెవెల్ కి వెళ్ళాలని అనుకోకూడదు. అంటే ఇప్పుడు జనక మహారాజు ఆ, ఎందుకు చెప్తున్నారు, ఆయన బేసిక్స్ ఎందుకు చేస్తున్నారు అంటే మనలాంటి వాళ్ళు స్టెప్ బై స్టెప్ వెళ్ళాలని. లేకపోతే ఇప్పుడు మనం సడన్ గా కృష్ణకి ఏది ఇష్టం అనేది, కృష్ణకి మనం బ్రహ్మ ముహూర్తంలో లేచి చాంటింగ్ చేయడం ఇష్టం. ఇప్పుడు హరిదాస్ ఠాకూర్ లాంటి వాళ్ళు 108 రౌండ్స్ చాంటింగ్ చేసేవాళ్ళు అనమాట. మనం ఒకేసారి అంత దూరం వెళ్ళలేం కదా, మనకు తెలిసినంత వరకు కొంచెం కొంచెం చేసుకుంటూ వెళ్ళొచ్చు. అంటే ఇప్పుడు మన కృష్ణకి తినే వాటిలో ఏమి ఇష్టం అనే దానికన్నా మనం ఆ రోజు మీరు ఏం చేస్తారో అది భక్తితో ఆఫర్ చేయండి. మెల్లగా మీకు అన్ని అర్థమవుతూ ఉంటాయి అనమాట. నెక్స్ట్ లెవెల్ కి మీరు ఆటోమేటిక్ గా వెళ్తూ ఉంటారు. అదే డౌట్ మనకి క్లారిఫై అయింది. అంటే మనకేమి తెలియనప్పుడు ఇది కృష్ణ కోసం చేస్తున్నాను, మన కోసం కాకుండా ఇది ఈ రోజు కృష్ణ కోసం చేశాను అని కృష్ణ పాత్ర చేయడం కూడా భక్తి కిందకి వస్తుంది. అవును అవును మాతాజీ. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరి కృష్ణ. సో గురువాష్టకం ఎవరైనా చేస్తారా మాతాజీ? భువనేశ్వరి మాతాజీ చేస్తారంట, లేకపోతే స్క్రీన్ లో పెడితే పాడతాం మాతాజీ. ఒకవేళ ఏం మాతాజీ? ఇక్కడ స్క్రీన్ మీద పెడితే పాడతాం మాతాజీ అంటున్నాను. ఓకే ఓకే, నేను స్క్రీన్ షేర్ చేస్తా, ఒక్క నిమిషం. షేర్ చేస్తే సీనియర్స్ కాకుండా జూనియర్స్ నేర్చుకోమని మాతాజీ. సీనియర్స్ అంటే ఎట్లాగో ప్రాక్టీస్ అవుతాం కదా మాతాజీ, పాపం జూనియర్స్ కి అవకాశం ఇద్దాం మాతాజీ. అంటే Sure, మాకు కూడా అంత మాతాజీ. ఏం రాదు, కాకపోతే వాళ్ళు ఇప్పుడు కొంచెం జాయిన్ అవుతున్నారు కదా మాతాజీ. అంటే మీరు చేస్తూ ఉండండి, వాళ్ళు కూడా ముందుకు వస్తారు. అంటే వాళ్ళకి రాకపోతే పాడలేరు కదా, సో ముందు వచ్చిన వాళ్ళు పాడుతూ ఉండండి, రాని వాళ్ళు మెల్లగా నేర్చుకొని పాడుతూ ఉంటారు. నేను ఇది చూస్తున్నాను, ఒక్క నిమిషం. మంగళారతి. తెలుగే కావాలా మాతాజీ మీకు? తెలుగే మాతాజీ. ఓకే, నేను స్క్రీన్ షేర్ చేస్తాను. పంతొమ్మిదో పేజీ మాతాజీ. మాతాజీ 19వ పేజీ మాతాజీ. చేస్తున్నా మాతాజీ. వచ్చింది మాతాజీ. చేస్తారా మాతాజీ? చేస్తాను మాతాజీ. శ్రీ చేయండి. గురువాష్టకము శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరు ద్వారా. సంసార దావా నలలీలలోక త్రాణయ కారుణ్య గణ గణత్వం
ప్రాప్తస్య కళ్యాణ గుణార్ణవస్య వందే గురు శ్రీ చరణారవిందం. మాతాజీ కొంచెం పెట్టాలి మాతాజీ, మహాప్రభు అన్న తర్వాత. మహాప్రభు కీర్తననుచ్చ గీత అన్న తర్వాత లేదు మాతాజీ. ఇంకా కనిపించట్లేదా మాతాజీ స్క్రీన్? కనిపిస్తుంది, తర్వాతది లేదు మాతాజీ. సెకండ్ దాంట్లో ఫస్ట్ లైన్ వరకే కనిపిస్తుంది ఫస్ట్ మాతాజీ. లైన్ వరకే ఉంది మాతాజీ. స్క్రోల్ అవుతుందిలే ఫస్ట్ మాతాజీ. లైన్ ఉంది మాతాజీ నేను మాతాజీ. చదివినా మాతాజీ నేను చదవనా లేకపోతే బుక్ లో చూసి ఒక్క నిమిషం మళ్ళీ షేర్ చేస్తాను. అది scroll అవుతుంది మాతాజీ. ఇప్పుడు కనిపిస్తుందా? కనిపిస్తుంది మాతాజీ. ఓకే. మహాప్రభో కీర్తననుచ్చ గీత వాదిత్రమాజ్యా మనసోరసేన రోమాంచకంపా శ్రుతరంగబాజో వందే గురో శ్రీచరణారవిందం. శ్రీవిగ్రహారాధన నిత్యనానా శృంగార తన్మందిరామార్జనాధో యుక్తస్య భక్తాంచ నియుంజతోపి వందే గురో శ్రీచరణారవిందం. చతుర్విధా శ్రీ భగవత్ ప్రసాద స్వాద్భన్న తృప్తాన్ హరిభక్త సంగాన్ ఋత్వైవ తృప్తిం భజతః సదైవ వందే గురో శ్రీచరణారవిందం. శ్రీరాధికా మాధవయోరపారా మాధుర్యలీలా గుణరూపనాంనాం ప్రతీక్షణా స్వాధనలోలుపస్య వందే గురో శ్రీచరణారవిందం. నికుంజయూనో రతికేలిసిద్ధై యాయాలిభిరుక్తరపేక్షణీయా తత్రాదిదాక్ష్యాదతివల్లభస్య వందే గురో శ్రీచరణారవిందం. సాక్షాద్ధరిత్వేన సమస్తశాస్త్రై రుక్తస్తథా భావ్యత ఏవ సద్భిం కింతు ప్రభోర్యా ప్రియ ఏవ తస్య వందే గురో శ్రీచరణారవిందం. యస్య ప్రసాదాద్ భగవత్ ప్రసాదో యస్య ప్రసాదాన్న గతి కురోపి జాయన్ స్తువస్తస్య యశస్త్రిసంధ్యం వందే గురో శ్రీచరణారవిందం. హరే కృష్ణ మాతాజీ, ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదం మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ హరిబోల్ చక్కగా పాడారు. హరిబోల్ మాతాజీ, హరిబోల్. థ్యాంక్ యూ మాతాజీ మాతాజీ. PDF పంపించండి మాతాజీ, అందరూ వాళ్ళ ఫోన్లలో చూసుకుంటారు. ఏంటి మాతాజీ? PDF ఆల్రెడీ షేర్ చేసాం మాతాజీ, మళ్ళీ చేయమంటారా? PDF ఆల్రెడీ షేర్ చేసాము. నాకుంది మాతాజీ, వాళ్ళందరూ కూడా ఫోన్లలో పెట్టుకుంటే ఈజీగా వాళ్ళంతా వాళ్ళు తీసుకొని పాడచ్చు. ఓకే ఓకే, షూర్ మాతాజీ, మళ్ళీ ఒకసారి షేర్ చేస్తానండి. అయితే మనం ఈ రోజు ఇంకా క్లోజ్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్య వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవృంద కీ జై. హరే కృష్ణ మాతాజీ, ప్రణాం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అప్లోడ్ చెయ్యండి ఈరోజు క్లాస్. చేస్తాం మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఈ గ్రూప్ లోనే చేయండి మాతాజీ. మూడో నెంబర్ మాతాజీ గ్రూప్ ఇది. చేస్తాం మాతాజీ. మాతాజీ మన మీరు బ్రహ్మ సైతం చేశారు కదా, అది ఓపెన్ చేస్తే ఓపెన్ కావడం లేదు మాతాజీ. నేను చూస్తా మాతాజీ, ఒకసారి చెక్ చేసి మళ్ళీ పంపిస్తాను మీకు. మామూలు PDF హరే కృష్ణ మాతాజీ. వేరే యాప్ ఉండాలా అని చూపిస్తాను మాతాజీ. నేను చూసి పంపిస్తాను. బ్రహ్మ సైతం హరే కృష్ణ మాతాజీ.
హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఓపెన్ కాలేదు బ్రహ్మ సహితము, అందుకు చేస్తా పంపిస్తాను మాతాజీ. హరి బోల్ మాతాజీ.